నమస్తే ఎస్బీ న్యూస్ కి స్వాగతం। ఈరోజు పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా భువనగిరి పార్లమెంట్ అభ్యర్థి కాంగ్రెస్ చామల కిరణ్ కుమార్ రెడ్డిని భారీ మెజార్టీతో ఓట్లు వేసి గెలిపించాలని మాట్లాడుతున్న నల్గొండ జిల్లా కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పోకల దేవదాస్। ఈ భువనగిరి పార్లమెంట్ ఓటర్ మహాశయులందరూ కూడా నమస్కారాలు। మరి ఈరోజు ఈ దేశంలో జరగబోయేటువంటి ఎన్నికల్లో ఈ దేశానికి సంబంధించినటువంటి ప్రజల కష్టసుఖాలను కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు నడిచి పాదయాత్ర చేసి ప్రజల సమస్యలన్నీ తెలుసుకుని అవగాహన ఉన్నటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారు। ఆ రాహుల్ గాంధీ గారు ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చినటువంటి తల్లి సోనియమ్మ గారి మరి పుత్రుడు కాబట్టి ఈరోజు మరి భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఓటర్ కూడా ఈ దేశాన్ని రక్షించుకునేటటువంటి దిశగా కాంగ్రెస్ పార్టీ చేతి గుర్తుకు ఓటేసి ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీని భారీ మెజార్టీతో గెలిపారని కోరుతూ, అలాగే ఈ భువనగిరి నియోజకవర్గ ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీ చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతి గుర్తుపై ఓటు వేయాల్సిన అవసరం ఉన్నది। ఎందుకంటే 10 సంవత్సరాలు బీజేపీకి ప్రభుత్వానికి ఇస్తే అధికారులకు మరి డబ్బున్న వారికి పెత్తందారి వ్యవస్థకే కొమ్ము కాసింది తప్ప సామాన్య ప్రజలకు ఏ విధమైనటువంటి లాభం చేయని బీజేపీని బొందబెట్టాల్సినటువంటి అవసరం ఉంది। కాబట్టి ప్రజలందరూ జాగ్రత్తగా దేశాన్ని రక్షించుకునే దిశగా మరి మనం అందరం కూడా ప్రయత్నం చేయాలి। కాబట్టి అందరూ కూడా మంచి మనసుతో చేతి గుర్తుపై ఓటేసి పెద్ద ఎత్తున ఈ భారతదేశంలో కాంగ్రెస్ పార్టీని అధికారం తీసుకొచ్చి పేద ప్రజల బడుగు బలహీన వర్గాల అర్జన గిరిజన మైనార్టీ అందరి బాగోగులు దేశాన్ని ప్రగతి ప్రజల్లో ముందుకు తీసుకోవడానికి మనం అందరం కూడా బాధ్యతగా సైనికుల్లాగా పనిచేసి ప్రతి ఓటర్ కూడా ఈసారి చేతి గుర్తుపై ఓటేసి రాహుల్ గాంధీ గారిని ప్రధానమంత్రి చేసుకోవాలి। అలాగే ఈ భువనగిరి నియోజకవర్గంలో చామల కిరణ్ కుమార్ రెడ్డి గారి చేతి గుర్తుపై ఓటేసి అత్యంత మెజార్టీతో గెలిపించాలని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ పక్షాన కోరుతా ఉన్నాం।